కి మా నేటి ప్రపంచం ద్వారా ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీరు ఎంత కావాలో అంత వంటకాన్ని వండుకోండి, మిగతా వంటకాన్ని తర్వాత వండుకోండి. కానీ మీరు ఏం చేస్తున్నారంటే అంటే 2 డేస్కి ఒక్కసారి కూరలైనా వండేసి దాన్ని తెచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు. శుక్రవారం పూట నాన్ వెజ్ ఉంటే మళ్ళీ ఆదివారం పూటనే ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఆ నాన్ వెజ్ని మీరు బాయిల్ చేసి మరీ తినడం మొదలు పెడతారు. ఈ ఫ్రిడ్జ్లో మనం 3 డేస్ 4 డేస్ వరకు మనం వంట చేసే కూరలు ఏం చేస్తున్నామంటే ఈ ఫ్రిడ్జ్లో పెడితే దీనికి బ్యాక్టీరియా సోకి అంటే అది ఒక పాయిజన్గా మారిపోతుంది. దాన్ని ఏం చేస్తున్నామంటే డైరెక్ట్గా స్టవ్ మీదకి తెచ్చి బాయిల్ చేసిన తర్వాత ఆ స్టవ్ మీద బాయిల్ అయిన తర్వాత ఆ కూర అనేది పాయిజన్ మరి ఫుడ్ పాయిజన్గా తయారయ్యి ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఒక చిన్న తప్పిదం, అంటే మన బద్ధకము తెలియదు, లేకపోతే వేస్ట్ అయిపోతుందో తెలియదు. మీ ఆడవాళ్ళకి ఏంటంటే డబ్బు పిచ్చి, నెక్స్ట్ ఏంటంటే బద్ధకం పిచ్చి, ఇదేంటంటే రెండు కలిపి ప్రాణాల మీద తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. మొన్న చూడండి, బోనాల పండుగ తెచ్చిన బోటి కూరని ఏం చేశారంటే ఆయన ఏం చేశారు, ఆ కుటుంబం ఏం చేసిందంటే 2 రోజుల తర్వాత ఫ్రిడ్జ్ని తీసి తినడం. హైదరాబాద్లో తిన్న తర్వాత ఆ వ్యక్తి కండక్టర్ గారే చనిపోయారు. నెక్స్ట్ ఒక 7 అస్వస్థతకు గురయ్యారు. మరి దీని అంతటి కారణం మీ బద్ధకమా, లేకపోతే వేస్ట్ చేయాలని ఆలోచన లేకపోతే పరాయి వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టం లేక? కానీ ఫ్రిడ్జ్లో ఏ సామాను పెట్టాలో అదే పెట్టాలి. మన ఉండే వంటకాలని కూరలు అనేది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత దానిపైన విష పదార్థాలు అనేవి కొన్ని బ్యాక్టీరియాలు సోకి అది మన శరీరాన్ని కానిచ్చేసి మనకే అటాక్ చేస్తుంది. అందుకోసం దయచేసి మీ మహిళలు ఏదైనా వస్తువు అంటే ఒక ఫ్రిడ్జ్కి సంబంధించిన వస్తువులో పెట్టండి. కానీ కూరలు మిగిలిపోయాయి కదా, లేకపోతే కూరలు పక్కింటికి వేస్తే ఇబ్బంది కదా, లేకపోతే కూరలో వేస్ట్ చేయడం ఇష్టం లేక అనే ఆలోచనతో మీరు ఫ్రిడ్జ్లు పెట్టి 3 రోజులకు 4 రోజులకు భోజనం చేస్తే అది పాయిజన్గా మారి మన శరీరాన్ని కానిచేసి అంటే మ్యాక్సిమం చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇట్లు మీ ధనంజయ్, నేటి ప్రపంచం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.